ఫార్ములా ఈ కేసులో నేడు ఏసీబీ కవిత తర్వాత కేటీఆర్ అవినీతి ఆరోపణలతోటి వాళ్ళ ఏసీబీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది మొదటి రోజు. ఏసీబీ అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, ఫార్ములాకు సంబంధించినటువంటి ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో డబ్బుల యొక్క ఎందుకంటే ముడుపులా కావా, ఎవరి నుంచి ఎక్కడికి పోయినాయి, ఎందుకు వచ్చినాయి, అవన్నీ అధికారికంగా బ్యాంకుల నుంచే పోయినాయి కదా. బ్యాంకుల నుంచి పోతే అవినీతి కాదా? మొన్న 100 కోట్లతోటి 200 కోట్లతోటి దొరికిండు ఒక ఆయన. దొరికితే ఆయన కూడా అన్ని లావాదేవీలు అన్ని బ్యాంకుల ద్వారా కూడా జరిగినాయి. అయినంత మాత్రాన అవి అవినీతి సొమ్ము కాకుండా పోతుందా? బాజాప్తా అకౌంట్లలోనే పంపించిండు. అకౌంట్లలో పంపించకపోతే 55 కోట్లు డాలర్లకు మార్చి 55 కోట్ల డాలర్లను విదేశాలకు పంపించలేరు కదా. హవాలా సొమ్ము, ఆ సొమ్ము అంతా అట్లనే పోతుంది కదా. ఎట్లా పోతుంది? అంతకంటే ఎక్కువ. విదేశాల్లో ఉండేటువంటి కంపెనీలకు డబ్బులు పోవాలంటే అకౌంట్ల ద్వారా తప్ప ఇంకొక రకంగా పోవు కదా. హెచ్ఎండిఏ సొమ్ము ఎందుకు పోయింది? ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎందుకు పోయింది? ఆర్బీఐ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ కానీ ఎందుకు వాళ్ళ యొక్క అనుమతులు తీసుకోలేదు? అధికారులు ఎందుకు నిద్రపోయారు? మంత్రి ఎందుకు ఆదేశాలు ఇచ్చారు? అంత అర్జెంట్ ఏమొచ్చింది? అప్పుడు డబ్బులు చెల్లించకపోతే ఫార్ములా రేస్ కాకపోయేదా? ఇప్పుడు కూడా కాలేదు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? నిజాలు నెగ్గు తేల్తాయా లేదా? వదిలేస్తారా? ఏసీబీ విచారణ జరిగిన తర్వాత అరెస్ట్ చేస్తారా, లేకపోతే విచారణ చేసి వదిలేస్తారా? ఒకే రోజు విచారణ చేస్తారా, మరోసారి రమ్మంటారా? అధికారులు ఏం చెప్తారు? ముగ్గురిని కలిపి ఒకేసారి కూర్చోబెడతారా, ఒక్కొక్కరిని కూర్చోబెడతారా? వేసేటువంటి ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి? నాకేం తెలుసు అంటారా, లేకపోతే ఇది అధికారులు చేయాల్సినటువంటి పని అంటారా? అవును, నేను మంత్రిని ఆదేశాలు ఇస్తే అధికారులు ఏం పని చేసిరని అధికారుల మీదకి నెట్టేస్తారా? ఎన్నికల కోడ్ ఉందనేటువంటి విషయం అధికారులు నాకు గుర్తు చేయలేదని చెప్తారా? లేదు నేనే చేసిన అంటే ఒప్పుకోవాల్సి వస్తుందా? అప్పటి వరకు ఎట్లా ఉంటుంది? అవినీతి కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, చెయ్యరా? ఏసీబీ అడిగేటువంటి ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఉంటుంది? 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆల్రెడీ కోర్టుకు వెళ్ళిపోయారు, క్వాష్ పిటిషన్లు వేసిరు, ఇవన్నీ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది? ఇప్పటికే వెంటనే అరెస్ట్ చేయొద్దనేటువంటి ఒక మాట కూడా చెప్పారు. ఈడీకి సంబంధించినటువంటిది రేపు ఉంది విచారణ. ఈడీ అరెస్ట్ చేస్తుందా, ఏసీబీ అరెస్ట్ చేస్తుందా, కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి నేరం జరిగిందా లేదా, తప్పులు జరిగినాయా లేదా, అవినీతి జరిగిందా లేదా, ఎవరు తేల్చాలి, ఎవరు తేల్చొద్దు? అరెస్ట్ అయితే ఆరోపణలు మాత్రమే అంటారా? ఇవన్నీ కూడా తేలాల్సినటువంటిది, నెగ్గు తేల్చాలి. తప్పు ఎవరు చేసినా తప్పే, తప్పు ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు కేటీఆర్ తప్పు చేశారా, తప్పు చేయలేదా అనేటువంటిది, ఒకవేళ కేటీఆర్ విషయంలో తప్పు జరగలేదని ఏసీబీ చెప్పగలుగుతుందా, ఈడీ చెప్పగలుగుతుందా? ఎన్నేళ్ల పాటు ఇది విచారణ సాగుతుంది? ఆ విచారణ టీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా, కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా? ఎవరికి సింపతి వస్తుంది? ఇంకో ఇవి కూడా వస్తుంది, బయటకు వచ్చేస్తాయి. అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. ఎవరు ఏంటి, ఎవరు ఏం జరిగిందనేటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా బయటకు వస్తాయి.